వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈ గెస్ట్తో పాటు మళ్ళీ ఇంకొక గెస్ట్ కూడా యాడ్ అవుతారు మధ్యలో. సో హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ గిరీష్ గారు. సో గిరీష్ గారు అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. 1981 జూన్ 4 ఈ డేట్ గుర్తుంటే ఆయన ఎప్పుడు గుర్తుంటారు అనమాట. సప్తపది గిరీష్ గారు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మదిని కొల్లగట్టిన అందగాడు. సో గిరీష్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనపడిపోతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 60+ కూడా బాగానే ఉన్నాను కదా. బాగుంటాం కాదు, ఈర్ష్య జలస్ ఉంటుంది. అలాగా. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా ఫిట్గా ఉన్నారు. అసలుకి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి ఉంటారు చూసారా, ఆ లుక్, మంచి ఫార్మల్స్ వేసుకొని, టక్స్ వేసుకొని, ఒక ఐ వాచ్ పెట్టుకొని. కాదు, మీకు రోషన్ గారు వస్తున్నారని నేను కాపీ చేస్తున్నాను. కాపీ మన స్మార్ట్ గా ఉండాలని నేను కాపీ చేస్తున్నాను, కొంచెం ఇమిటేట్ చేస్తున్నాను రోషన్ గారిని. అంతేనా? అంతే. సో మేమంతా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఇలా అవుతున్నాం. ఓ, దాట్స్ హ్యూజ్ కాంప్లిమెంట్ రోషన్. అది. సో నిజంగా ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒక్క సినిమాతో ఈ రోజుకి కూడా 43 ఇయర్స్ అయింది, ఇప్పటికి కూడా సప్తపది గిరీష్ గారు అన్నా కానీ, సప్తపది మూవీ అన్నా కానీ, లేకపోతే మీరు ఒక వీడియో బయట ఇచ్చినా, మీ ఇంటర్వ్యూ చూసినా కానీ జనం మర్చిపోలేదు. అంతగా వాళ్ళ మధ్యలో మిమ్మల్ని పెట్టేసుకున్నారు. అండ్ ఇదంతా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? 100 సినిమాలు చేయనక్కర్లేదు, ఒక్క సినిమా చాలు, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ ఫుల్ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారికి. ఆయన క్రియేట్ చేసిన అన్ని పిక్చర్స్ అలా ఉన్నాయి. ఈ పిక్చర్ స్పెషల్లీ ఒక ఇంటర్ రిలీజన్, ఇంటర్ కాస్ట్ బేస్డ్ సబ్జెక్ట్ అని కాబట్టి ఇట్ ఈస్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది పిక్చర్. సప్తపది కన్నా ముందు తెలుగులో ఏం సినిమా చేయలేదు కదా సార్? అది నా ఫస్ట్ పిక్చర్. అదే ఫస్ట్ పిక్చర్. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బయట వచ్చిన తర్వాత ఫస్ట్ పిక్చర్. ఓకే. నేను ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు ఇన్స్టిట్యూట్లో, అప్పుడే నా సెలెక్షన్ అయ్యింది విశ్వనాథ్ గారు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్కే విశ్వనాథ్ గారు ఆచితూచి ఆ క్యారెక్టర్కి ఆ ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు. అలాంటిది తెలుగులో ఇంతవరకు ఫస్ట్ ఫిల్మ్ ఏది చేయలేదు, కొత్త. అలాంటి ఒక సబ్జెక్ట్కి, అంత పెద్ద సినిమాకి మిమ్మల్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడ మీరు ఆయనకి బాగా నచ్చింది? ఐ థింక్ బేసికలీ ఏమైందంటే విశ్వనాథ్ గారిది క్యారెక్టర్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన ఇలా క్యారెక్టర్ ఇలాగే ఉండాలా, హరిబాబు అంటే ఇలాగ ఉండాలా, ఆ క్యారెక్టర్ నేను సూట్ అను అలాగే నేను అనుకుంటాను. నన్ను చూసిన తర్వాత ఇమీడియట్గా చూసిన తర్వాత ఓకే గిరీష్ అన్న హీరో అని విశ్వనాథ్ గారు చెప్పలేదు. ఓకే. మన ఫోటో టేకెన్ అసోసియేట్స్ వచ్చి చూశారు, ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. తర్వాత మనం ఫోటోషూట్ చెప్తారు కదా, ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్ళాం. సో సబితా గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మన ఇద్దరు కాంబినేషన్ ఎలాగ వస్తుంది, విశ్వనాథ్ గారు చెప్పారు అన్ని ప్లస్ పాయింటే నీ దగ్గర, మైనస్ పాయింట్ ఏంటంటే నీకు తెలుగు తెలియదు. సరే 1 month టైం ఇవ్వండి సార్ నాకు అని చెప్పాను. ఓకే. 1 month టైం ఎందుకు అన్నారు సార్? ఫస్ట్ హరిబాబు క్యారెక్టర్ ఫ్లాటిష్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను ఫ్లూట్ నేర్చుకుంటాను. నెక్స్ట్ తెలుగు, నాకు టైం ఇప్పుడు ఇవ్వండి సార్. 1 monthలో నేను వస్తాను, మీతో తెలుగులో మాట్లాడదామని చెప్పాను. యూ వాంట్ టు టేక్ ద ఛాలెంజ్ అన్నారు విశ్వనాథ్ గారు. ఐ సెడ్ ఎస్ సార్, ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఛాలెంజ్ అన్నారు. 1 month తర్వాత నేను వచ్చి సార్ ఈ సాంగ్ది ఇలాగ బీట్ ఉంది, తెలుగులో మాట్లాడాను. ఎస్, ఆ కమిట్మెంట్ నాకు నచ్చిందని చెప్పారు. దట్స్ హౌ ఐ గాట్ ద రోల్. సో అంటే 43 ఇయర్స్ అయినా కానీ ఇంత కూడా మీ తెలుగులో కొంచెం కూడా తప్పులు లేవు. అంత ఫ్లూయెంట్గా ఒక తెలుగు అబ్బాయిలాగే మాట్లాడుతున్నారు. తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? తెలుగు అదే తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు బిజినెస్ అసోసియేట్స్ కూడా బెంగళూరు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడుతాను. వాళ్ళకు నా మదర్ టంగ్ కన్నడ, నేను మద్రాసులో ఉన్నాను, నాకు తమిళ్ అని తెలీదు. వాళ్ళు నన్ను తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. గిరీష్ అంటే ఓకే తెలుగు, నా ఊరికైనా చెప్తాను సార్ మీ ఊరు ఏంటంటే అంటే బెజవాడ నా ఊరని చెప్తాను, కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే. బట్ తెలుగు నేర్పించింది ఎవరు మీకు ఆ 1 month? అలాగే ఫ్రెండ్స్. ఓకే. అంటే ఇప్పుడు స్టార్డమ్కి అప్పుడు స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్. అప్పుడు స్టార్డమ్ మీరు ఇంకా చనిపోయే వరకు, ఏ టెక్నీషియన్ అయినా చనిపోయే వరకు ఆ స్టార్డమ్ అలానే మా గుండెల్లో ఉండిపోతుంది. ఇప్పుడు స్టార్డమ్ అంత లేదు. బట్ ఒక్క సినిమాతోనే ఒక స్టార్ హీరోగా ఎదిగిపోయారు కదా, దాన్ని ఎలా కాపాడుకోగలిగారు? ఎలాంటి సినిమాలు చేయగలిగారు? అంటే నెక్స్ట్ అంటే మీకు ఇచ్చిన అడ్వైజులు
అంటే గాడ్ ఫాదర్ లేరు ఇక్కడ. గాడ్ ఫాదర్ అంటే విశ్వనాథ్ గారి గాడ్ అదే ఫాదర్. ఇంకా ఆయనే గాడ్ ఫాదర్. ఎలా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఆ టైంలో అసలుకి? ఇప్పుడు అడ్వైజర్స్ ఎవరు లేరు. ఆ. నేను ఊరి నుంచి ఇక్కడే ఉన్నాను. ఎవరైనా నాకు ఓకే ఇలా ఉంటే ఈ పిక్చర్ ఉంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఇలా బాగుంటుంది, నీ నెక్స్ట్ పిక్చర్ ఇది ఉండాలి అలాగేం కాదు. ఓకే. ఎలాగ మనం స్క్రిప్ట్ చూస్తే ఎలా మనం డైరెక్టర్ అప్రోచ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ మరో బయోపిక్ వెళ్ళాను షూటింగ్. రామజీరావు క్యారెక్టర్ చేసిన దాంట్లో. అవును. అప్పుడు నేను బాలయ్య గారికి చెప్పాను, సార్ మన సీతారామ కళ్యాణం చేశారు జంధ్యాల గారికి, నేను బాలయ్య గారు. గుర్తుందా నేను చాలా ఫ్రెండ్షిప్ అంటే అంత పెద్ద ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనకు. ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవి గారితో బాలయ్య గారితో ఫ్రెండ్షిప్, ఆ ఓల్డ్ స్కూల్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు కదండి, దట్ ఫ్రెండ్షిప్ విల్ రిమైన్ ఆల్వేస్. స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ఓకే. బట్ 1980s రీయూనియన్ టీమ్ అంతా కలిసేటప్పుడు మీరు ఎప్పుడు రాలేదు కదా? రాలేదు. అంటే రాలేదు. మీకు ఇన్విటేషన్ లేదా, లేకపోతే మీకు వచ్చినా మీకు నా ఇష్టం మంచి లేదా? ఫ్రెండే దానికి కోఆర్డినేషన్. సుహాసిని గారు. అవును, ఆ. పక్కన ఉంటారు. ఓ ఈ పక్కనే ఉంటారా? ఓకే. నెక్స్ట్ హౌస్ వాళ్ళు చాలా మందికి మిస్ అయ్యారు ఆ 80s. బట్ మీరు ఒక్కసారి కూడా కనిపించలే మాకు. ఇన్వైట్ చేయలేదండి. ఇన్వైట్ చేస్తే వెళ్తాం కదా. అంత మంచి ఫ్రెండ్ ఎప్పుడు అడగలేదా మీరు? తెలియదు, నేను ఎందుకు అడగాలి మనం. ఆ. మనం వర్దిగా ఉన్నారా లేదని వాళ్ళు కాదు అర్థం కావాలి కదా. ఉమ్. నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలువలేదు, నేను వెళ్ళలేదు. ఇందులో అందరూ వచ్చారు. మీ చెన్నైలో ఉన్న భానుచంద్ర గారు, నరేష్ రాజ్ కుమార్ సేతుపతి గారు, నరేష్ గారు, అంటే వాళ్ళంటే ఓకే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెన్నై నుంచి వచ్చే యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. రాధిక గారు, శోభన గారు. అవును, అందరు ఫ్రెండ్స్ నాకు. ఓకే. నాకు ఉండే గ్రూప్లో అంతా ఫుల్ ఫ్రెండ్స్ నాకు. ఓ సో ఇప్పటికి అది మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్గా. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ప్రభు గారు. సార్ అంత మంచి ఫిలిం పడ్డ తర్వాత కూడా ఎందుకని మీరు సింగిల్ డిజిట్ నెంబర్స్కే సినిమాలు ఆపేశారు? ఈ మంచుపల్లకి తర్వాత కొన్ని ఒక 8-9 సినిమాలే చేశారు. తర్వాత తెలుగులో అనుకున్న స్థాయిలో సినిమాలు చేయలేకపోయారు. అంటే మీరు చాలా అందంగా ఉంటారు, మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు నాకు తెలిసి ఒక 100 సినిమాల పైన చేసి ఉండాల్సింది మీకు వచ్చిన స్టార్డమ్కి. అంటే ఏదైనా బలమైన కారణం ఉందా, లేకపోతే బాగున్నాడు బాగా యాక్ట్ చేస్తున్నాడు అంటే? ఆ రోజుల్లో పాలిటిక్స్ కూడా గట్టిగా ఉండేవి. Definitely ఏం జరిగింది అసలుకి? కాదు 85, 86లో తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నేను ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త సిటీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకొని ఆ కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. ఓకే, ఒక సిటీకి వచ్చేసాం, ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది చూద్దామని ఇక్కడ సెటిల్ అయిపోయాం. అది నాకు చేసిన పెద్ద మిస్టేక్. ఓకే. తర్వాత 88లో ఒక బిజినెస్ చేద్దామని, ఇంపోర్ట్ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిల్మ్స్లో కాన్సన్ట్రేషన్ తగ్గించేసాను. సో మీరే తగ్గించేశారు? అవును, అంటే ఆ ట్రావెలింగ్, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్, ఓవర్సీస్ ట్రావెలింగ్, ఇక్కడ కంట్రీలో ట్రావెలింగ్, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, ఏదో ఆఫర్ వస్తే చేద్దామని నేను ఫోర్స్ఫుల్గా వెళ్ళలేదు. నేను ఫోర్స్ఫుల్గా హైదరాబాద్కి వెళ్ళి ఒక 10 days హైదరాబాద్లో ఉంటాను, 20 days చెన్నైలో ఉంటానని మన తెలిసిన వాళ్ళ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్కి నేను అప్రోచ్ చేసి ఫిల్మ్స్ చేశాను. డెఫినెట్గా అన్నీ చేశాను. అంత ఆ డిసిషన్ అప్పుడు నేను చేయలేదు. ఓకే. తమిళ్ చేశారా? తమిళ్ ఒక 4 pictures చేశాను. తర్వాత మళ్ళీ ఇంక చేయలేదు. కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు.